హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, మనకు రాశి కంపెనీ షిఫ్ట్ గురించి చెప్పమని చాలామంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైతే పత్తి విత్తనమైన రాశి కంపెనీ యొక్క షిఫ్ట్ గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ అయితే చాలామంది రైతులు దీనికి పాజిటివ్ రెస్పాండ్ అవుతున్నారనమాట రాశి షిఫ్ట్ గురించి. కాబట్టి వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే రాశి కంపెనీ షిఫ్ట్ గురించి మనకు రాశి వెబ్సైట్లో ఏం దొరికిందో అది చూద్దాము. అంటే ఎలాంటి నేలలకు పెట్టుకోవాలి, దాని డ్యూరేషన్ ఎంత అనేది ఫస్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే సాయిల్ టైప్ అంటే నేల ఎలా ఉండాలంటే ఇది పెట్టేదానికి లైట్ సాయిల్ ఉండాలి, లేదంటే మీడియం సాయిల్ ఉండాలని చెప్తా ఉన్నారనమాట. అంటే మనకు హెవీ బ్లాక్ సాయిల్ గినైతే దీనికి షూటబుల్ కాదు అని వీళ్ళైతే చెప్తా ఉన్నారు. కానీ లాస్ట్ ఇయర్ చాలామంది రైతులు ఇది బ్లాక్ సాయిల్ కూడా పెట్టారు, చాలా బాగా వచ్చింది అని అయితే చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా కంపెనీ రికమెండ్ చేసేది అయితే మీడియం అండ్ లైట్ సాయిల్ అయితే రికమెండ్ అయితే చేస్తూ ఉంది కంపెనీ. ఇంకా దీని గురించి చూసుకున్నట్లయితే ఇది రికమెండెడ్ స్టేట్స్ అంటే ఏ రాష్ట్రాల్లో పెట్టుకోవచ్చు అని కనుక మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో అయితే పెట్టుకోవచ్చు ఈ రాశి షిఫ్ట్ అనేది. అయితే దీని యొక్క క్యారెక్టర్స్ చూసుకున్నట్లయితే మీడియం డ్యూరేషన్ విత్ ఎర్లీ ఫ్లవరింగ్ అనమాట. అంటే మనకు ఈ ఏదైతే రాశి షిఫ్ట్ ఉందో ఇది మీడియం డ్యూరేషన్ అనమాట. అంటే 130-140 డేస్ వెరైటీ అనమాట. దీన్ని మీరు 120 డేస్లో కూడా మనకు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎర్లీ క్రాప్ వస్తుంది అనమాట. ఎర్లీ ఫ్లవరింగ్ వచ్చి తొందరగా కాయ సెట్ అవుతుంది, తొందరగా మనకు క్రాప్ వస్తుంది. మీరు లాంగ్గా ఉంచుకోవాలనుకుంటే కూడా ఉంచుకోవచ్చు అనమాట. సో దీని యొక్క బెస్ట్ క్యారెక్టర్ అనేది అదే. సెకండ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మనకు తొందరగా కాయ పగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఇదేంటంటే మనము జూన్ స్టార్టింగ్లోకి వేసుకుంటే మనకు తొందరనే పగిలిపోతుంది. కాబట్టి మనము పగిలిపోతే మనకు వర్షాలు ఆ టైంలో పడితే ఖచ్చితంగా ఇక్కడ పత్తి డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ వెరైటీస్ వేసుకునే వాళ్ళు కనుక అయితే అంటే మీరు కొద్దిగా లాంగ్ డ్యూరేషన్లో ఉంచాలి అనుకుంటే కొద్దిగా లేట్కే వేసుకోండి. నాకు పర్లేదు మనం ఇది తీసేసి వేరే పంట వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు జూన్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్లో అయితే వేసుకోవచ్చు అనమాట. ఇక థర్డ్ పాయింట్ మీరు ఇక్కడ చూడొచ్చు, బెటర్ టాలరెన్స్ టు టీఎస్వి అండ్ సకింగ్ పేస్ట్ అనమాట. అంటే మనకు టీఎస్వి వైరస్ అంటే మనకు టొబాకో స్ట్రీక్ వైరస్ అంటారు అనమాట. తెలుగులో దీన్ని తలమాడు తెగులు అంటారు కదా, దాన్ని తట్టుకుంటుందని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత సకింగ్ పేస్ట్ కూడా చాలా వరకు తట్టుకుంటుంది. అయితే నేను రైతులతో మాట్లాడడం జరిగింది, ఇది వేసిన వాళ్ళతో. సో చాలా వరకు మనకు దోమ కూడా తెలికి తక్కువనే వచ్చిందని చెప్పడం జరిగింది అనమాట. ఇంకోటి పాయింట్ చూసుకున్నట్లయితే షూటబుల్ ఫర్ క్లోజ్డ్ స్పేస్ అంటే మనకు దగ్గర పెట్టుకోవడానికి అంటే హై డెన్సిటీ ప్లాంటేషన్ చేసుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ పాయింట్స్ అయితే మనకు కంపెనీ అయితే వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీకు దగ్గర పెట్టుకోవడానికి పనికి వస్తుంది, ఎర్లీగా వస్తుంది క్రాప్. ఇది లైట్ అండ్ మీడియం సాయిల్లో పెట్టుకోవచ్చు, హెవీ సాయిల్లో కూడా మీరైతే పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే గత సంవత్సరం అయితే చాలామందికి చాలా మంచి దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్పడం జరిగింది. అయితే గత సంవత్సరం వాతావరణం వేరుండే, నెక్స్ట్ ఇయర్ వచ్చే వాతావరణం ఎలా ఉంటుందో చెప్పలేము. కాబట్టి మీరు మొత్తం ప్యాకెట్లు ఇదైతే వేయడానికైతే లేదనమాట. మీరు 10 ఎకరాలు పత్తి వేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక 2 ఎకరాలు అట్లా వేరే కంపెనీ సీడ్స్ అయితే వేసుకోండి. మనము ఏదైనా ఒక సీడ్ని గుడ్డిగా నమ్మడానికి అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనకు 2-3 రకాల సీడ్లు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇదైతే రైతులు అయితే గమనించండి. సో మీరు కనుక ఈ సీడ్ ఎవరైనా వేసి ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.